అందరికీ నమస్కారం అండి. క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్ ప్రాక్టీస్ మెటీరియల్కి సంబంధించినటువంటి రెండవ వీడియోను మీ ముందుకు తెస్తున్నాను. ఇందులో భాగంగా ఈ ప్రాక్టీస్ మెటీరియల్ను 2023-24 విద్యా సంవత్సరంలో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ నందు జరిగినటువంటి మిస్కాన్సెప్షన్కి ఆధారంగా తయారు చేయటం జరిగిందనే విషయం ఇప్పటికే ప్రస్తావించడం జరిగింది. మరొకసారి మిస్కాన్సెప్షన్ మరియు మిస్టేక్లకు మధ్య ఉన్నటువంటి తేడాను వివరించడంలో భాగంగా ఈ వీడియోను అందజేస్తున్నాము. ఈ సిబిఐకి సంబంధించినటువంటి ఫీచర్స్ గురించి మరొకసారి సింహావలోకనం చేసుకుందాం. ఇది 3, 4 మరియు 5వ తరగతులకు సంబంధించింది. గణితానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ మెటీరియల్ అందిస్తున్నారు. 18వ తేదీ ఫిబ్రవరి 2025 నుంచి 28 మార్చి 2025 వరకు వారానికి 2 పీరియడ్ల చొప్పున 6 వారాల పాటు కొనసాగేటువంటి ప్రాక్టీస్ మెటీరియల్ ఇది. అలాగే దీని వెనక కారణాన్ని కూడా మనం వివరించడం జరిగింది. విద్యార్థుల యొక్క గణిత శాస్త్ర అవగాహనను బలోపేతం చేయటం కోసం మరియు లెర్నింగ్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిజాల్వ్ చేయటం కోసం ఈ ప్రాక్టీస్ మెటీరియల్ను రూపొందించారు. ఇక్కడ 6 రకాలైన కోర్సులు, ఆ కోర్సుకు సంబంధించినటువంటి కాల వ్యవధిని కూడా ఇవ్వటం జరిగింది. ఒకసారి గమనించగలరు. అలాగే ఈ సిబిఏ ప్రాక్టీస్ మెటీరియల్ను ఏర్పాటు చేయటంలో మెథడాలజీని ఉపయోగించారనేటువంటి విషయాన్ని గత వీడియోలోనే తెలుసుకున్నాం. మరింత వివరంగా ఇక్కడ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. స్టెప్ 1 అనేటువంటిది లెర్న్, అభ్యసనకు సంబంధించింది. దీనిలో 6 నుంచి 7 నిమిషాల పాటు వీడియోను విద్యార్థులకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. కాన్సెప్ట్కి సంబంధించినటువంటిది. తద్వారా విద్యార్థులకు ఆ కాన్సెప్ట్ మీద అవగాహన కలగటం జరుగుతుంది. తద్వారా కొన్ని ప్రశ్నలు వేసి వారి యొక్క లెర్నింగ్ మనం అంచనా వేయటానికి సాధ్యమవుతుంది. రెండవది ప్రాక్టీస్. ఈ రెండవ స్టెప్ 30 నుంచి 35 నిమిషాలు కొనసాగుతుంది. దీని ద్వారా విద్యార్థులు కొన్ని కృత్యాలలో పాల్గొంటారు. హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ను కూడా పొందేటువంటి అవకాశం ఉంది. తద్వారా కాన్సెప్ట్ని చక్కగా నేర్చుకుంటారు. స్టెప్ 3ని మనం గమనించినట్లయితే అసెస్ చేయటం జరుగుతుంది. ఇది క్వశ్చన్ బ్యాంక్ ద్వారా అసెస్ చేస్తారు. దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్ బ్యాంక్ ద్వారా 5 నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. దీన్ని కేటాయించాల్సినటువంటి సమయం కూడా 15 నిమిషాలుగా ఇచ్చి ఉన్నారు. ప్రశ్నలని అడగటం ద్వారా విద్యార్థులు దానికి సంబంధించినటువంటి సమాధానాలు వారి యొక్క నోట్బుక్లో బ్లాక్ బోర్డ్ మీద రాసిన అనంతరం నోట్ చేసుకోవచ్చు. లేదా స్మార్ట్ టీవీ ఉన్నట్లయితే దాని ద్వారా కూడా డిస్ప్లే చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి ప్రాక్టీస్ మెటీరియల్ను ఎందుకు తయారు చేశారు అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే మిస్కాన్సెప్షన్స్ ఏవైతే ఏర్పడినాయో గణిత శాస్త్రంలో, ఆ భావన ఏదైతే ఉందో దానిని తప్పుగా అర్థం చేసుకోవటము లేదా తరచుగా అవగాహన లేకపోవటం వల్ల జరుగుతుంది. ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్లో స్థాన విలువలకు సంబంధించినటువంటి భావనను తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల వారు సమస్యలు ఏర్పాటు చేయటంతో పాటుగా దానికి పరిష్కారం కూడా ఈ ప్రాక్టీస్ మెటీరియల్ చూపుతుందనే విషయం తెలియజేస్తున్నాము. అలాగే మిస్కాన్సెప్షన్ ఏర్పడటానికి కొన్ని కారణాలను కూడా ప్రస్తావించడం జరిగింది. కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ ట్రాన్సిషన్, అంటే మూర్త భావనల నుంచి అమూర్త భావనల వైపు మళ్ళే సమయంలో మిస్కాన్సెప్షన్ ఏర్పడవచ్చు. అలాగే కాగ్నిటివ్ డెవలప్మెంటల్ స్టేజెస్, జ్ఞానాత్మక రంగ
అభివృద్ధి దశల వల్ల కొంత మిస్కాన్సెప్షన్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అలాగే ల్యాక్ ఆఫ్ రియల్ వరల్డ్ అప్లికేషన్, నిజ జీవితంలో వీటిని వినియోగించడంలో సరైన పరిజ్ఞానం లేకపోవటము, అదేవిధంగా ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ రీఎన్ఫోర్స్, సరైన అభ్యసన లేకపోవటము, అదేవిధంగా పునర్బలనము లేకపోవటం వల్ల కాన్సెప్ట్స్ భావన సరిగ్గా రావటం జరగకపోతుందనే విషయాన్ని తెలియపరుస్తుంది. ఇక్కడ మిస్కాన్సెప్షన్కి మిస్టేక్కి కొన్ని భేదాలు అనేటువంటివి ఉన్నాయి. మిస్టేక్ అనేటువంటిది సులభంగా మనం కరెక్ట్ చేయటానికి సాధ్యమవుతుంది. అదే మిస్కాన్సెప్షన్ మాత్రము కొన్ని దశల అనంతరం మాత్రమే మనం దాన్ని రిజాల్వ్ చేయటం అనేది జరుగుతుంది. రీ టీచింగ్ కానివ్వండి, రీ లెర్నింగ్ కానివ్వండి తప్పనిసరిగా అవసరం అవుతుంది. ఈ మిస్కాన్సెప్షన్ అనేది పూర్వపు జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం వల్ల జరగచ్చు. అదే మిస్టేక్ అయితే పొరపాటున జరిగేటువంటి దాన్ని మిస్టేక్గా పేర్కొనవచ్చు. ఈ స్క్రీన్ పైన మనకి మిస్కాన్సెప్షన్కి మిస్టేక్ మధ్య తేడాలని చూడటం గమనించవచ్చు. అలాగే ఎవాల్యుయేషను జరిగేటువంటి క్రమాన్ని ఇక్కడ ఇచ్చున్నాము. యూట్యూబ్ ద్వారా కొన్ని వీడియోస్ని స్టూడెంట్స్కి చూపించాల్సి ఉంటుంది. వాటికి అనుగుణంగా కొన్ని యాక్టివిటీస్ని కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ యాక్టివిటీస్ హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్ ఉంటాయి. అనంతరం క్వశ్చన్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో ఉండేటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ని మరి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనంతరం ఆ ప్రాక్టీస్ మెటీరియల్ చివరిలో కీ కూడా ఉంటుంది. ఆ కీని మనం సరిపోల్చుకోవడానికి సమాధానాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ మెటీరియల్ను ఎవరైతే 3, 4, 5 తరగతిలో గణితం సబ్జెక్ట్ బోధించేటువంటి ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుంటారని, తద్వారా వారి వారి పాఠశాలలో విద్యార్థులలో గణిత భావనలో ఏర్పడినటువంటి అపోహల్ని తొలగించడానికి ఉపయుక్తంగా ఉంటుందనే విషయం తెలియజేస్తున్నాము. అలాగే వీరు ఎప్పుడైతే ఈ మెటీరియల్ వాడారో తప్పనిసరిగా యూసేజ్ ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఓరియంటేషన్ వీడియోలు కూడా వారు చూడటం చేయవచ్చు. యూసేజ్ ఫామ్కి సంబంధించినటువంటి జోన్ వైజ్గా డిస్క్రిప్షన్ లింక్లో ఇవ్వటం జరుగుతుంది. గమనించాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. 1